వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఎందుకు స్పెషల్ అని అంటే చాలా స్పెషల్. వీ హ్యావ్ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ అండ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? హెక్టిక్గా ఉన్నాను, బిజీగా ఉన్నాను, నిద్ర లేకుండా ఉన్నాను, బట్ ఎక్సైటింగ్గా ఉన్నాను. బట్ ఇంత బిజీ స్కెడ్యూల్ కూడా మమ్మల్ని కలుస్తున్నందుకు థ్యాంక్ యూ. బిజీ స్కెడ్యూల్ మ్యాచ్ చేసి మీరు మంచి ప్రమోషన్ స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దినగా ఉంది సార్ ఆ డైలాగ్ ఒకటి, మెడ మీద చెయ్యేస్తే తొడగొట్టినట్టే. అసలు ఆ డైలాగ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే ఒకసారి మీ నోటి నుంచి వినాలని. నా పెన్ను నుంచి రావాలి, ఆయన నోటి నుంచి. అంతే అంటారా? మీరు అసలు ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే ఆయన చెప్పినప్పుడు ఆయన అంత బాగా చెప్పినప్పుడు ఆయనకే సూట్ అవుతుంది అన్నప్పుడు మనం ట్రై చేస్తే డైలాగ్ ఒక వాల్యూ పోతుంది అని భయం. అంతే అంటారా? అసలు మీరు నిజంగా పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద భక్తులు. మరి ఈ సినిమాలో ఆ భక్తిని ఎలా చూపించబోయారు? మా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారా? అంటే ఆయన ఒక ఫ్యాన్స్ ఆరాధించే స్టేజ్ నుంచి దాటి ఒక యూనివర్సల్ స్పేస్లోకి, యూనివర్సల్ ఆరాలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అంటే మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఇప్పుడు టెరిటరీస్ మారుతున్నాయి కాబట్టి ఓన్లీ ఫ్యాన్స్ని దృష్టిలోనే పెట్టుకుని నేను రాసినప్పుడు తీసినప్పుడు ఎలాగో ఫ్యాన్గానే తీస్తాను కాబట్టి అందరు ఫ్యాన్స్కి అన్డౌటెడ్గా నచ్చుద్ది. అట్ ద సేమ్ టైం పండగకు వస్తుంది సినిమా, పండగ రావాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ ఒక ఏకాభిప్రాయంకి వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాల్ని రెస్పెక్ట్ చేస్తూ ఇంకా మేమందరం ఈ ప్రెజర్ తీసుకోవడానికి ఫిక్స్ అయిపోయాం. సో ఈసారి పండగ తెలుగు సినిమాతో స్టార్ట్ అవ్వాలి, పవర్ స్టార్ సినిమాతో స్టార్ట్ అవ్వాలి అని చెప్పి అందరూ అన్నారు కాబట్టి ఫ్యాన్స్ కాకుండా అందరూ వస్తారు. ఇప్పుడు పండగ అన్నప్పుడు మన ఊళ్ళకి వెళ్తుంటాం, మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాను వాళ్ళందరూ కలిసి సినిమాకి వెళ్ళాం, లేదా మా అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాను వాళ్ళందరూ కలిసి సినిమాకి వెళ్ళాం, ఇలా ఆడుకుంటారు కదా. అలాగా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి బేసిక్గా. ఓకే, సో పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫస్ట్ మీకు మైండ్లో ఏమొస్తుంది? యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పండి, డైరెక్టర్గా కాదు. అంటే గబ్బర్ సింగ్ ఇప్పటికి ఏమైందంటేనండి, ఒక చాలా ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం గడిచింది ఆయనతో చేయటి. అప్పుడు ఒక 4 years 5 years ఉన్న కిడ్స్ మొన్న జెన్జీతో ఒక చిన్న మీట్ అండ్ గ్రీట్ పెట్టుకున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు టీన్స్లో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఒక 18, 19లో ఉన్నారు. సో నా సినిమా ఏంటంటే బేసిక్గా గ్యాలరీ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. నా సినిమా ఊరికే మీరు లైక్ మొబైల్లోనో ఇంకో దాంట్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే వచ్చే మజా కాదు. జనాల్లో డైలాగ్స్ లేకపోతే ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఎనర్జీ అంతా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన కంటెంట్. ఎప్పుడైతే ఈ కిడ్స్ గబ్బర్ సింగ్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు టీన్స్లోకి వచ్చారో, సో వీళ్ళకి ఒకసారి పవర్ స్టార్ అల్లరి అంటే ఎలా ఉంటుంది, ఆ మార్నింగ్ షో ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ గోల్ ఎలా ఉంటుంది, ఒకసారి ఈ జనరేషన్ కూడా చూస్తే బాగుండు అన్నట్టుగా ప్లాన్ చేసాం. ఓకే, రవి గారు మాట్లాడుతూ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లడ్డూలా ఉన్నారని అన్నారు. నిజంగా ప్రతి ఫేమ్లో కూడా అసలు ఇంతకు ముందు లేని గ్లో కనిపిస్తుంది ఆయనలో. ఒక పక్క బరువు బాధ్యతలు మోస్తున్నారు, ఒక పక్క డెప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు, ఒక పక్క షూటింగ్ చేస్తున్నారు, ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటున్నారు. బట్ ఆ గ్లో నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఫ్రేమ్ ఎంత ఫ్రూట్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఈవెన్ ఐస్ కానీ ఆ స్కిన్ టోన్ కానీ నిజంగా చాలా బాగుంది. అంటే నేను బేసిక్గా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్ నుంచి బాగా కేర్ తీసుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఆయన మా సినిమా అప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ డైట్లో ఉన్నారు ఆయన. అసలు ఎంత ఎనర్జీ ఉండేవాళ్ళు సెటిల్ అయ్యాను. తినండి సార్ అంటే తినేవాళ్ళు లైట్గా డ్రై ఫ్రూట్స్, టీలు తప్ప పెద్దగా ఆయన ఫుడ్ ఎంజాయ్ చేయలేదు ఆయనకున్న టైం లిమిట్స్లో. సో దాని మూలంగా ఆయన స్వతహాగా పడ్డ కష్టం మూలంగానే ఆయన అందంగా కనబడుతున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హీరో వర్షిప్తో వచ్చే ఫ్యాన్స్ అందరికీ హీరో అందంగా ఉండాలి. దానికి మెయిన్ ఎసెట్ ఏంటంటే మా కెమెరామెన్ ఆయనంక బోసు, ఆ సాంగ్ తీసిన కెమెరామెన్ రవివర్మన్ గారు, వీళ్ళ కష్టం మా అదృష్టం. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఐస్ అండి, ఏమైనా కాజల్ వేసారా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. అంటే చాలా థిక్గా, చాలా షార్ప్గా, మంచిగా అనిపించింది. అంటే కళ్యాణ్ గారి చూపులు చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది, చాలా ఇంటెన్స్ లుక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేనేం బిలీవ్ చేస్తానంటే మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు గ్లో ఉంటుందండి. ఎప్పుడన్నా ఒక గంట 2 గంటలు చిన్న టైం దొరికితే ఇంకా ఆయన కంటిన్యూగా నవ్వుకోవడము. బేసిక్గా మా సెట్లో బాగా ఆనందంగా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అసలు సెట్లోకి వచ్చాక క్యారవాన్లోకి వెళ్ళరు ఆయన, సీన్ ఫినిష్ అయ్యే వరకు సెట్లోనే ఉంటారు. సో మేబీ ఆయన అంత హ్యాపీగా ఉండడం, ఆనందంగా ఉండడం మూలంగా అది రిఫ్లెక్ట్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఓకే, 2012 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎనీ చేంజెస్ పవన్ కళ్యాణ్ గారిలో?
ఏమి అంటే చేంజెస్ అంటే ఆయన ఇమేజ్, ఆయన వర్షిప్ ఒక 10 ఇంతలు అయిపోయింది. అండ్ గబ్బర్ సింగ్ ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము అందరం హ్యాపీగా ఫీల్ అంటే గబ్బర్ సింగ్ బిఫోర్ ఒక 2-3 సినిమాలు కొంచెం డిసప్పాయింట్. ఇప్పుడు మా బిఫోర్ సినిమా ఓజీ అందరికీ ఒక రకమైన బూస్ట్ ఎనర్జీ ఇచ్చింది. హీరో ఒక సూపర్ హిట్ కొట్టి నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆనందం, ఉత్సాహం వేరుంటాయి. పర్సనల్ చేంజ్ అయితేనండి, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అదేనండి. ఏదన్నా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డల్ అయిపోవడం కానీ, లేకపోతే సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కువ ఒప్పొంగిపోవడం కానీ ఏం చూడం ఆయనలో. స్థితప్రజ్ఞత అంటారు కదా, ఆయనకి పుట్టుకతో వచ్చిందా, ప్రాక్టీస్ చేశారా తెలియదు, కానీ దర్ ఇస్ బెస్ట్ క్వాలిటీ. లైక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యానిజం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, వీ ఆల్ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ అనిపిస్తుంది. అప్పుడు సినారియో వేరు, ఇప్పుడు ఆయన ఒక స్టేట్కి డెప్యూటీ సీఎం. అవునండి. ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రెస్పాన్సిబిలిటీ కన్సర్న్స్ ఉంటాయి. నేను చాలాసార్లు ఫ్యాన్స్ అందరూ అన్న కేవ్ కేగలాంటి సాంగ్ లేదా, కేవ్ కేగలాంటి సాంగ్ లేదా అన్నప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉన్నారు, ఇప్పుడు ఒక ఐటమ్ చేస్తే సాంగ్ చేస్తూ అమ్మాయి వెనకాల వెళ్ళడం, ఇవన్నీ కమర్షియల్గా మనం సెన్సార్ పరిధిలోనే తీసినప్పటికీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మనకు కూడా కొంచెం చిన్న రెస్పాన్సిబుల్ కన్సర్న్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నాండి. ఆయన డ్యాన్స్ చేసిన నెంబర్లో కూడా యూత్కి అవ్వచ్చు, లేకపోతే ఒక ఎనర్జెటిక్ ఫిలాసఫీ ఉంటుంది. అంటే ఒక లైన్ ఉంటుంది చూసారా, ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి, నో ఎంట్రీ అని బోర్డు పెట్టి, పంపించేద్దాం సాబుగొట్టి, పోరాడితే పోయేదేంటి, ఆ లైన్ కానీ, అలాగే నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేక, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ, ఒక ఇన్స్పైరింగ్ లైన్స్ ఉంటాయి. ఈవెన్ దో ఇట్స్ డాన్స్ నెంబర్, కమర్షియల్ బీట్స్ ఉన్నప్పటికీ, కమర్షియల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, సాహిత్యపరంగా ఒక చిన్న స్పేస్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు 10 మంది ఎంజాయ్ చేసే లిరిక్స్నే ప్రిఫర్ చేసామండి. అసలు డైలాగ్స్ ఎలా పుట్టుకొస్తాయి హరీష్ గారు? నిజంగా మీరు బుక్స్ బాగా చదువుతారా? అంటే ఇదేనా చదువుతాను అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఈ టైం లైన్స్లో చదువుతాను అనేది చెప్తే కొంచెం ఆత్మవంచన చేసుకుంటూ ఉంటుంది. ఇంత బాగా చదివేవాడిని బిఫోర్ కమింగ్ ఇండస్ట్రీ, ఆల్మోస్ట్ 2014-15 వరకు బాగా చదివేవాడిని. నాన్నగారు తెలుగు మాస్టరు, సో ఆ ప్రభావం, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ వన్ లైన్స్ ఎలా వస్తాయి అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేనే చాలా పెద్ద వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, వెన్ యూ రీడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, అవి మళ్ళీ నువ్వు చెప్పేటప్పుడు ఆ ఎగ్జాక్ట్ లైన్స్ మీకు గుర్తుండకపోవచ్చు. ఆ భావాలు ఏదైతే మీ డిఎన్ఏలోకి వెళ్ళిపోతాయో, ఏదైతే చదువుతున్నప్పుడు ఏవైతే ఒక భావజాలం కానీ, ఒక సిద్ధాంతం కానీ, ఈవెన్ కమ్స్ టు వన్స్ నైస్ లవ్ స్టోరీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు చదువుతున్నప్పుడు మీకు బాగా నచ్చింది మీ డిఎన్ఏలోకి సింక్ అయిపోయిన తర్వాత అది బయటికి మీ లాంగ్వేజ్ తీసుకుంటుంది. మీకు ఎగ్జాక్ట్ లైన్స్ గుర్తుండవు, దాని ఎసెన్స్ గుర్తుంటుంది. వెన్ యూ ట్రై టు కమ్యూనికేట్ ద సేమ్, ఇట్ విల్ కమ్ ఇన్ అనదర్ ఫామ్. అలాగా డైలాగ్స్ వస్తాయి. అంటే అవే డైలాగ్స్ చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వాళ్ళ న్యాచురల్ డైలాగ్స్ కన్వర్ట్ చేసి చెప్తేనే బాగా రీచ్ అవుతుంది. అంతేనండి. ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని ఒక 3 రకాలుగా విభజించారు. అదేంటంటే ద్రాక్షపాకం, కదలీపాకం, నారికేళ పాకం. ద్రాక్షపాకం అంటే మనం గ్రేప్స్ ఎలా తింటాం, యాస్టీస్ తీసుకొని నోట్లో వేసేసుకుంటాం, ఈజీగా అర్థమైపోయేది, ఈజీగా మనలోకి వెళ్ళిపోయేది. నెక్స్ట్ కదలీపాకం అంటే అరటిపండు కొంచెం తొక్క తీసి కొంచెం చదివి మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకొని వెళ్ళే సాహిత్యం. నెక్స్ట్ నారికేళ పాకం అంటే కొబ్బరికాయ టిక్ కొడితే కానీ దాని లోపల బయటికి కాదు, అది అప్పుడు అర్థం కాదు. అంటే బుర్ర బద్దలు కొట్టుకునే పుస్తకాలు చాలా ఉంటాయి. సో ఆ సాహిత్యం అనేది పుస్తకాల వరకు పరిమితం అవుతుంది. సినిమా మాట అనేది, అందుకని ఎప్పుడు డైలాగ్స్ అయ్యింది మాటలనే వేస్తాను. అంటే మనం మాడకున్నట్టు ఉండాలి. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంట్లో ఒక ద్రాక్షపాకంలో ఉండాలి. ఇంకా ఇప్పుడు తినే ఓపిక కూడా లేదు, అందరూ జ్యూస్ చేసుకుని తాగేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి, పండితులకి పామర భాష ఎలాగో పండితులకి అర్థం అవుతుంది, పండిత భాష పామర కూడా అర్థం అవ్వాలనేది నా బేసిక్ ఎసెన్స్. సో ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని నవలు చదివినా, నేను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వడ్ల గింజలు నా ఫేవరెట్, అలాగే ఎండమూరి గారి ఆనంద బ్రహ్మ, ప్రేమ. సో ఎంత సాహిత్యం చదువుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మన ప్రతి మాట చివరి వరకు వెళ్ళి అందరికీ అర్థం అవ్వాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది. కాబట్టి మోర్ ఆర్ లైక్ అండ్ సినిమా అనేది ఒక కమర్షియల్ మీడియం కాబట్టి ఐ టెన్ టు డూ మాస్ వన్ లైనర్స్, టెన్ టు రైట్ మాస్ వన్ లైనర్స్ అండ్ క్యాచీ వన్ లైనర్స్. ఓకే. అంటే ఇప్పుడు సార్ సెట్స్కి వచ్చిన తర్వాత, ఈవెన్ స్టోరీ విన్న తర్వాత ఏమైనా అంటే నాకు ఇలా వద్దు, ఇప్పుడు
నేను యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఉన్నాను కాబట్టి. సో ఈ లైన్స్ ఏమన్నా చెప్పారా, లేకపోతే మొత్తం మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా పవన్? లేదండి, అంటే ఆల్రెడీ ఒక సినిమా చేశాం కాబట్టి ఆయనకంటే ఎక్కువ ఆయన మాట్లాడేది ఏం తప్పు జరగకూడదు, ఆయన ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు, మన మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పి ఉండేవాళ్ళు. డెఫినెట్గా ఒకటి రెండు కన్సర్న్స్ ఉన్నప్పుడు ఆయన చెప్పేవాళ్ళు, ఈ డైలాగ్ కరెక్టేనా, ఈ సందర్భంలో కరెక్టేనా, ఈ మీనింగ్ ఇలాగే ఉంటుందా, ఇంకోలాగా ఉంటుంది, డిస్కషన్స్ ఉండేవి డెఫినెట్గా. బేసికలీ హీ హిమ్సెల్ఫ్ ఆయన వెల్ రెడ్, పుస్తకాలు బాగా చదువుతారు, సినిమా అంటే ప్యాషను. చాలామంది అనుకుంటారు ఆయన మాటలు బట్టి ఆయన కూడా పెద్దగా నాకు సినిమాలు అంత ఆసక్తి లేదని చెప్తుంటారు, కానీ ఆయనకు ఉన్నంత సినిమా ప్యాషను ఐ మీన్ అన్పారలల్. అది అంటే ఒకటే సింపుల్గా అర్థం చేసుకోండి, తన కొడుక్కి అకీరా అని చెప్పి అకీరా కుర్సోవా పేరు పెట్టుకున్నారంటే ఆయనకి సినిమా మీద ఎంత లవ్ ఉండాలి, ఎంత పిచ్చి ఉండాలి. ఎక్కడో సినిమాలు చేస్తూ చేస్తూ తన భావజాలం చెబుతూ ఆ దేశభక్తి అవ్వచ్చు, లేదా పేట్రియటిజం, లేదంటే ఆ జాతీయతావాదం, దాంట్లోంచి ఆయన ఒక ప్రజాసేవ అనే దాంట్లోకి వెళ్ళారు తప్ప అదర్వైజ్ ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళకముందే ఏ మేరా జహా తెర కామ్ లైక్ బద్రీలో ఐఎమ్ అన్ ఇండియన్ అండ్ ఇంట్రడక్షన్ సాంగ్ అనగానే మామూలుగా హీరో వర్షిప్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా, బట్ ఆయన ఇంతే లే ఇవ్వాలే నువ్వు. సో ఒక శ్రీశ్రీ భావజాలానికి ఒక హీరో వర్షిప్ ఇచ్చి ఒక రూపం ఇస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు నా ఫీలింగ్. అంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్తోనే వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మీరు అలాగే చూపించాలనుకున్నారా, లేకపోతే? లేదండి, చాలాసార్లు చెప్పాను, ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఒక ఖుషి ఎక్స్టెన్షన్ లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నా పవన్ గారితో. ఖుషిలో విడిపోయిన ఇద్దరు స్టూడెంట్స్ ఒక కాలేజ్లో ఇద్దరు లెక్చర్గా కలిస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ సేమ్ ఈగో ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసాం. బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో నేను అనుకున్న ఫుల్ పెక్జ్డ్ ఫీల్ అవ్వట్లేదు, కడుపు నిండట్లేదు. ఓకే, వెలితిగా ఉంది. పాప్కార్న్ ఎలా ఉంటుంది అంటే చాలా రుచిగా ఉంటుంది, కానీ ఎంత తిన్నా కడుపు నిండదు. సో అది ఎంత వేసినా పాప్కార్న్ 2 బకెట్లు 3 బకెట్లు పాప్కార్న్ తిన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం, ఫ్లేవర్ మిస్ సో ఇప్పుడు మళ్ళీ పాప్కార్న్ పెట్టి మళ్ళీ భోజనం పెట్టడం డైరెక్ట్గా ఏదో ఫుల్ మీల్స్ ప్లాన్ చేద్దామని అని చెప్పాను కదా. ఆయన ఒక కాప్ క్యారెక్టర్ వేస్తే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అట్లుంటుంది. అలాగే 12 years అయింది గబ్బర్ సింగ్ వచ్చి, మళ్ళీ ఈ జనరేషన్కి మళ్ళీ ఒకసారి ఒక పవర్ఫుల్ కాప్ ఎలా ఉంటాడో సరే. కమింగ్ టు దట్ టవల్, రెడ్ టవల్ మళ్ళీ కనిపించింది చాలా రోజుల తర్వాత, ఫుల్ ఫ్రేమ్ మొత్తం ప్రతి ఒక్కరు, ఈవెన్ ఆ సాంగ్స్ లాంచ్ అప్పుడు కూడా చాలా మంది వేసుకొచ్చారు. సో అది సింబాలిక్ సెంటిమెంటా ఏంటి అది? మళ్ళీ అది సంబంధం లేదండి. ఇప్పుడు గ్లాస్ గురించి, రెడ్ టవల్ గురించి చాలా మంది ఇప్పుడు పొలిటికల్ రిఫరెన్స్ అంటుంటారు. లేదు, 2012లో మీరు గబ్బర్ సింగ్ లో నడిచినప్పుడు కట్టేసుకొని ఇప్పుడు నడవండి రాను షార్ట్ లో ఉంటుంది, అంత్యాక్షరి సీన్ లో గాజు గ్లాస్ ఉంటుంది. మేబీ యూనివర్స్ మేనిఫెస్ట్ చేసి తర్వాత అది పార్టీ గుర్తయిందని తెలియదు, కానీ అలాగైతే వాంటెడ్గా అయితే పెట్టలేదు. అవన్నీ చాలా ఆర్గానిక్గా వచ్చినాయి. ఇంకా ఫ్యాన్స్ అంటారా, కళ్యాణ్ గారు మామూలు పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రెడ్ టవల్ వేసుకుంటారు. మిగతా సినిమాలు కూడా వేస్తారు. అది పార్ట్ ఆఫ్ హిజ్ ఫ్యాండమ్ అయిపోయింది. ఓకే, డైలాగ్స్ ఎలా ఉండిపోతున్నాయి అంటే పొలిటికల్ కెరియర్ని దృష్టిలో పెట్టుకునే రాసారా, లేకపోతే ఏం చెప్తారు? పొలిటికల్ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని రాస్తే ప్రమోషన్ అయితే లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారుగా. ఓకే, అంతే కదా, కేవలం ఆయన ఇష్టపడే వాళ్ళే ఉంటారు. నేనేమని చెప్పాను ఇందాక, ఉగాదికి సినిమా వస్తుంది, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, డిఫరెంట్ భావజాలానికి అతీతంగా అన్నీ మర్చిపోయి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ టికెట్తో పాటు చింపేసి లోపలికి వచ్చి కూర్చొని హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే యూబైఏ ఇచ్చారు మాకు. అంటే పెద్దవాళ్ళ గైడెన్స్లో పిల్లల్ని కూడా లోపలికి తీసుకొచ్చి సినిమా చూపించే పని. సో ఇట్స్ లైక్ ఇట్స్ అ హోల్సమ్ తెలుగు సినిమా అండి. అంటే చాలా రోజులు అయింది. ఒక చిన్న ఒక క్యూట్ లవ్ స్టోరీ, మంచి సాంగ్స్, విలన్తో కాన్ఫ్రంటేషను, కళ్యాణ్ గారి బెస్ట్ ఆఫ్ కామెడీ, బెస్ట్ ఆఫ్ ప్రజెన్స్. ఇట్స్ అ హోల్సమ్ ఎంటర్టైనర్ బేసికల్లీ. సో సార్ మీకు 30 days ఇచ్చారన్నారు, మరి ఆ 30 days లో లేదండి, 30 days అనే కాదు, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ గురించి అది చెప్తే ఏమవుతుందంటే అది 10 రకాలుగా వెళ్తుంది. మీరు సినిమా చూడండి, ఎన్ని డేస్ చేసాము, ఎప్పుడు చేసాము, ఎక్కడ చేసాము, ఎన్ని కాదు. అంటే ఆయన బాధ్యతలు తగ్గట్టుగా మీకు ఇచ్చారు. అంటే ఐ థింక్ ఆయన డేట్స్ వల్ల మేము ఏ రోజు ఇబ్బంది పడలేదు. ఇన్ఫాక్ట్ మాకు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు పాపం. ఆయన సడన్గా అక్కడ ఏదైనా ఇంపార్టెన్స్ ఎమర్జెన్సీ వస్తే ఇమ్మీడియట్గా విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళు. సార్ రేపు సార్కి క్యాబినెట్ మీటింగ్ ఉంది, షూటింగ్ లేదు అంటే, ఓకే రేపు షూటింగ్ లేదని సార్ టక్కన ఫోన్ చేసి, నైట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు, నైట్ వర్క్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే టపక్క నైట్ అక్కడ పగలు అక్కడ అంతా మంత్రులతో క్యాబినెట్లో కూర్చుని అక్కడ రకరకాల చర్చలు జరిపి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ పోనీ నా సినిమాలో ఏమైనా డైలాగ్ తక్కువ ఉంటే సీన్లో డైలాగులు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ డైలాగులు అన్నీ చెప్పి ఆ ఎనర్జీతో చెప్పి పలిగా ఏమైనా కొంచెం ఆయన
సార్ ఇంకోటి 1 more కొంచెం ఎనర్జీ తగ్గింది అనగానే మళ్ళీ ఆయన ఓపిక తెచ్చుకొని చాలా అంటే కొన్ని సందర్భాల్లో నాకు కొంచెం ఇబ్బంది పెడుతున్నామా అని నాకు అనిపించింది తప్ప ఆయన వల్ల అయితే నిజంగా ఏ ఇబ్బంది ఫేస్ చేయలేదు. ఏం చెప్తారు దేవిశ్రీ గారి దగ్గర దేవిశ్రీ ప్రసాద్ గారు నేను గబ్బర్ సింగ్ టైంలో చెప్పాను, నాకు గబ్బర్ సింగ్ సినిమాలో ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆఫ్ స్క్రీన్ హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు అని చెప్పాను. దేవిశ్రీ ప్రసాద్ నాకు ఎలా ఉంటుందంటే ఇంకా నా బ్రెయిన్కి పెన్ డ్రైవ్ పెట్టి నాకు ఏం కావాలో అది లాగినట్టు ఉంటుంది. ఓకే, తనకి నా మీద అండర్స్టాండింగ్ అంత ఉంటుంది. ఎక్కడ మ్యాచ్ అయింది అంత ప్యాచ్ అప్ ఎక్కడ? ఫస్ట్ మీటింగ్లోనే గబ్బర్ సింగ్ అప్పుడు అంటే తనంటే నాకు దాని ఏమంటారు బియాండ్ రెస్పెక్ట్ అని మించి ఒక ఆరాధన భావం. ఆనందం సినిమా అప్పటి నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే నాకు ఒక ఆరాధన భావం. ఆయనకి కూడా నాలో ఉన్న దాని మ్యూజిక్ టేస్ట్ అంటారో సెన్స్ అంటారో ఇంకోటి అంటారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను కనెక్ట్ అవుతాడు. నేను ఒక సిచ్యువేషన్ చెప్పగానే ఆకాశం అమ్మ అయితే పాట కథ మధ్యలో చెప్పాడు ఆయన, సీన్ చెప్పగానే ఆ ట్యూన్ ఇలా కథ మధ్యలో ఇచ్చాడు. సో ఇట్ ఈస్ ఫర్ ఎవర్ రిలేషన్ అండి, అంతే. ఓకే, అంటే బయట ప్రచారం జరుగుతుంది సినిమా రీమేక్ అని, అది అసలు ఒక 100,000 సార్లు కాదండి. ఎలా అంటే కథ మాట నేను రీమేక్ చేసిన సినిమాలకి మాటలు మార్పులు దర్శకత్వం చేశాను. దీనికి ఆల్మోస్ట్ 5-6 నెలల నుంచి కథా మాటలు వేసాం. ఇంకా ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అండి, లెట్స్ మూవ్ ఆన్. ఓకే, సో శ్రీలీల గారిని అలాగే రాశిని ఎలా చూపించబోతున్నారు అంటే శ్రీలీల అనగానే ఫుల్ మాకు డాన్స్ నెంబర్ గుర్తొస్తుంది. శ్రీలీల గారిని యాస్టీ శ్రీలీల గారి లాగే, రాశికన్న గారిని యాస్టీ రాశికన్న గారి లాగే అని అనుకోవద్దు. అలా అమ్మా చివర్లో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ అవర్ కెరీర్ శ్రీలీల గారిది. రాశికన్నది కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చే కామెడీ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ఇద్దరు ఎస్పెషల్లీ రాశికన్నా నేను కాల్ చేసి ఇలాగ కళ్యాణ్ గారి డేట్స్ కొంచెం టైట్గా ఉన్నాయి, నేను జూమ్లో కట్ చెప్పనా అంటే ఏం అక్కర్లేదు నేను వచ్చేస్తాను, నేను అప్పటి నుంచి అంత సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఆయన వచ్చిన తర్వాత మొత్తం కథ విని అప్పుడు మేకప్ వేసుకొని సెట్లోకి వచ్చారు. అప్పుడు కూడా నాకు ఏం వద్దు కాదు, నువ్వు అసలు యాక్ట్ చేయాలంటే నీకు యాక్టర్ తెలియలేదు ఫస్ట్. సో అందుకు డీటెయిల్గా చెప్పాను. సో రాశికన్నాకి వన్స్ అగైన్ మై సిన్సియర్ థ్యాంక్స్. అండ్ శ్రీలీల గారు కూడా అక్కడ చాలా సినిమాలు చేస్తున్నారు. అప్పుడు కూడా ఎప్పుడు డేట్స్ కావాలన్నా సరే మిగతా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకొని శ్రీల గారు వాళ్ళ మదర్ స్వర్ణ గారు వాళ్ళిద్దరూ వాళ్ళు అమ్మాయి యాక్ట్రస్ ఆవిడ హీరోయిన్ మదర్ అనేది పక్కన పెట్టి వాళ్ళ డేట్స్ వాళ్ళే మేనేజర్ల కంటే ఎక్కువ వాళ్ళే ఫాలో చేసుకుని వాళ్ళే కాల్ చేసుకొని సార్ కళ్యాణ్ గారి సినిమా ఒక హాఫ్ డే ఇక్కడ కావాలి, ఒక 2 hours ఇక్కడ కావాలి అని ఒక మేనేజర్ లాగా వర్క్ చేశారు పాపం. ఆ విషయంలో వాళ్ళిద్దరికి తల్లి కూతుళ్ళు ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. హ్యూజ్ సెట్ ఎవర్ క్రియేటెడ్ అండి మైత్రి కెరీర్లోనే. మైత్రి కెరీర్లో కాదు అసలు తెలుగు సినిమాలో అంత పెద్ద సెట్ మెజర్మెంట్స్ ప్రకారం మేము ఎంతవరకు చూపించామనేది రేపు సినిమాలు చూసాక అర్థమవుద్ది. ఏదన్నా నేను మా టేకింగ్లో ఏమన్నా కొంచెం అది చిన్నగా కనపడితే అది నా మిస్టేక్ తప్ప ఇట్స్ అ హ్యూజ్ సెట్ ఎరెక్టెడ్ ఎవర్. అంటే ఒక 4,000 మంది ఆ సెట్లో పట్టచ్చు. ఇంకా నాకు ఓపిక లేక ఒక 1,500 మందితో 1,500 పీపుల్తో సర్దుకున్నాను నేను. ఇంకా స్పేస్ ఉంది, ఇంకా 4,000 మందితో చేయొచ్చు ఆ సెట్లో, అంత పెద్ద సెట్. అండ్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ పాయింట్ ఆఫ్ ద సెట్ ఈస్ నో సీజీస్ అండి. ఆ సెట్ ఎక్స్టెన్షన్స్ కానీ ఇంకోటి కానీ మొత్తం ఒరిజినల్. వాట్ ఎవర్ యూ సీయింగ్ ఒరిజినల్గా ఆనంద్ సాయి గారు ప్రతి కార్నరు ప్రతి మొక్క ప్రతి ఇటుక ఆయన పేర్చింది. ఓకే, కమింగ్ టు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, హెవెన్ అంటే వాళ్ళకి చాలా మంది పెద్ద డైరెక్టర్లతో చాలా మంది పెద్ద హీరోలతో సినిమాలు కంటిన్యూస్గా చేస్తారు ఉన్నాయి వాళ్ళకి. బట్ గివెన్ ఎ ఛాన్స్ లైఫ్ లాంగ్ మైత్రిలో. ఫైనల్ క్వశ్చన్, మీరు రాసుల్ని జాతకాలని నమ్ముతారా? అంటే సెంటిమెంట్లు ఇలాంటి ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే జ్యోతిష్యం వచ్చే టైంకి ఎలా ఉంటుందంటే అది మన కల్చర్. మీ రాశి ఏంటి? ఉగాది రోజు నాది కర్కాటక రాశి. సో అది ఎలా ఉంటుందంటేనండి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లాజిక్. నేను ఒకసారి చెప్పాను, ఒక 3 ఏళ్ల పిల్లోడికి ఒక ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ కానీ పైథాగరస్ థియరం చెప్తే అతనికి అర్థం కాదు. అప్పటికి వాడికి టింకిల్ స్టార్ వరకే అర్థం అవుతుంది. అంత మాత్రం చేత పైథాగరస్ థియరం లేదని కాదు. సో ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయంటే ఆ చాయిస్ ఇండిపెండెంట్, మీ చాయిస్ మీరు తీసుకుని నమ్మచ్చా నమ్మలేదనేది మీ స్వాతంత్రం, మీ ఒపీనియన్, అది మీ వ్యక్తిత్వం అది. బట్ జస్ట్ బికాస్ ఇట్ డజంట్ గెట్ ఇన్ టు యువర్ బ్రెయిన్, మనకు అర్థం కావట్లేదు కదా అని చెప్పి ఆ విషయం లేదనుకోవడం తప్పు. మన రీచ్ చాలా తక్కువ ఉండొచ్చు. నేను మా ఇంట్లో చిన్న ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ కాబట్టి ముహూర్తాలు జాతకాలు ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. నేను ఎక్కడో నాకున్న పుస్తకాలు నేను చదివిన వాటికి కానీ ఇంకోటి వాటికి కానీ ఎక్కడైనా సరే రాంగ్ డాక్టర్స్ ఉండొచ్చు, మెడిసిన్ రాంగ్ అవ్వదు. వైద్య శాస్త్రం అనేది ఉంది.
పాయింట్. రాంగ్ వైద్యులు ఉండొచ్చు, డిగ్రీ రాకుండానే బోర్డు పెట్టేసుకొచ్చాము చూస్తుంటాం కదా, చాలా మంది ఫేక్ డాక్టర్స్ ఉండొచ్చు. అలాగా ఎక్కడైనా జ్యోతిష్యం చెప్పేవాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోయి ఉండొచ్చు, బట్ జ్యోతిష్యం అనేది ఒక ఆస్ట్రోనామీ, ఆస్ట్రాలజీ అంటారు చూసారా, ఈ రెండు ఆస్ట్రో అంటుంటారు. ఇట్స్ ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ సైన్స్ అండి బేసిక్గా. నాకు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా జ్యోతిష్యం నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక మహానుభావుడు పేరు గుర్తు రావట్లేదు, ఆయన చెప్పింది నాకు చాలా ఐ ఓపెనింగ్ అనిపించింది. అంటే నేను మా ఫ్యామిలీ చాలా రెబల్గా ఉండేవాడిని. మంగళవారం రోజు కటింగ్ చేయించుకోకూడదు, సాయంత్రం అయితే గోల్డ్ తీసుకోకూడదు అన్నప్పుడు నేను చాలా రివర్స్లో ఉండేవాడిని. ఆ తర్వాత చదివిన తర్వాత ఒక్కొక్క తర్వాత ఆంథ్రోపాలజీ చదవడం ద్వారా, లేకపోతే కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా కొన్ని నాలెడ్జ్. ఆ రోజుల్లో కరెంట్ అది సరిగ్గా ఉండేది కాబట్టి ఈవినింగ్ అయితే గోల్డ్ ఎక్కడ గమ్ముకున్న అన్నంలో పడిపోతాయి, తినే వాటిలో పడిపోతాయి, ఎక్కడో పడిపోతాయి. ఇలా ఒక్కొక్క రీజన్. యాంటీబయాటిక్ ఉంటుంది వర్షాకాలంలో, ఎస్పెషల్లీ శ్రావణ మాసం, కార్తీక మాసం. లేడీస్ అందరూ పేరెంటల్ ఊళ్ళలో లేడీస్ సరిగ్గా రోడ్లు ఉండే కాదు, అందరూ చెప్పులు వేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడంటే అందరూ లేడీస్ కిచెన్లో కూడా స్లిప్పర్స్ వేసుకున్నారు. మన అమ్మమ్మలు ఆయన వాళ్ళు చెప్పులు వేసుకుని కిచెన్లోకి రానిచ్చేవాళ్ళు కాదు కదా. సో కొంచెం హైజీనిటీ మెయింటైన్ చేయడానికి కాళ్ళకు పసుపు రాసి ఇలా చాలా చదివినారని నాకు ఏమనిపించింది అంటే, ఒక వ్యక్తి అన్నాడండి, పౌర్ణమి రోజు సముద్రంలో చేంజెస్ చూస్తాం మనం. ఇది సైన్స్ ఆటుపోట్లు సైన్స్ కూడా ఒప్పుకుంది, సైన్సే అది బేసిక్గా. సో ఎక్కడో ఉన్న చంద్రుడు నేల మీద ఉన్న సముద్రాన్ని షేక్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు 70% వాటర్ అని చెప్పి డాక్టర్స్ చెప్తారు మన బాడీలో. సో చంద్రుడి ఎఫెక్ట్ మన మీద ఉండదా? నెగిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ ఎఫెక్ట్ అని పక్కన పెట్టండి. ఎందుకు ఒక పోయిటరీ కానీ, ఒక రొమాన్స్ కానీ వెన్నెలోని ఎందుకు రాస్తాం? చంద్రుడు అనేది ఉన్నాడు, అందరూ నమ్ముతారు కదా సైన్స్గా. చంద్రుడుని మనం ఎందుకు మన దైనందిన జీవితంలో తీసుకొచ్చి ఒక ప్లెజెంట్ మూడ్కి కానీ, లేకపోతే ఒక రొమాన్స్కి కానీ దానికి ఎందుకు వాడుతున్నాం? చంద్రుడి ఎఫెక్ట్ మన మీద వెన్నెల్లో ఉన్నప్పుడే నీ మనోభావాలన్నీ ప్రశాంతంగా ఎందుకు ఉంటాయి? ఎఫెక్ట్ ఉందా లేదా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది ఇండిపెండెంట్ చాయిస్. నేను పుట్టించిన శాస్త్రం అయితే నేను రుద్దొచ్చు, ఇది నేను కనిపెట్టింది కాదు. జ్యోతిష్ శాస్త్రం ఎవరు రాశారంటే పేరే ఎవరికి తెలియదు. అంటే వేదాలు కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, ఆయుర్వేదం కానీ, ఇవన్నీ ఎలా అంటే వాళ్ళు మనం ఒక సెల్ఫీ తీస్తేనే పిక్ క్రెడిట్, ఈ పిక్ మా ఫ్రెండ్ తీశాడు అని చెప్పి ముందు క్రెడిట్ ఇచ్చేయాలి. క్రెడిట్ లేకపోయేసరికి అదొక వ్యాధిలాగా అయిపోయింది కూడా. ఈ వేదాలు కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, ఆయుర్వేదం కానీ ఎవరు రాశారు ఎవరికి తెలియదండి. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చరక సంహిత అలాంటి పుస్తకాలు ఎవరు రాశారు ఉన్నాయి తప్ప, వేదాలు ఎవరు రాశారంటే ఏం చెప్తారు మీరు? ద నెవర్ థాట్ ఆఫ్ క్రెడిట్. లోక కళ్యాణానికి ఒక జ్ఞానం ఇవ్వాలి అన్నట్టుగానే నిస్వార్థంగా పంచిన జ్ఞానం కాబట్టి ఇదేం కొలాబరేషన్ కాదు. ఆ శాస్త్రాలు మనం బాగా పాపులర్ చేస్తే రాసిన వాళ్ళకి రాయల్టీ వెళ్తుందని కాదు, ఇవన్నీ లేవు. సో దాన్ని మీరు చదివి అర్థం చేసుకొని మీరు నమ్మితే అది మీ నమ్మకం, మీరు నమ్మకపోతే అది మీ నమ్మకం లేదు. మనం ఎవరిని ఏ విషయంలో మనం ఫోర్స్ చేయలేం. దిస్ ఇస్ మై ఒపీనియన్. కొంచెం ఎక్కువ మాట్లాడటం. సో వి ఆర్ రెడీ టు వాచ్ దట్ మూవీ. వి ఆల్ ఆర్ రెడీ. yes, March 19th. ముందుగా మీకు పండుగ శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్ ముందే చెప్పేస్తున్నాను. ఈ సంవత్సరం థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలకి, అందరి ప్రజలకి, అన్ని రాష్ట్రాల వారికి అద్భుతంగా ఉండాలి. ఇంతకుముందు సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉండాలి. అండ్ అందరూ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశిస్తూ మరొకమారు అందరికీ ఉస్తాద్ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఇది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డైరెక్టర్ హరిశంకర్ గారితో స్పెషల్ చిట్ చాట్. ఇప్పటికే మనం అంత హైప్ ఇవ్వక్కర్లేదు, అలా కనిపిస్తేనే హైప్ వచ్చేస్తుంది, ఆ రేంజ్లో ఉంది. ఎనీవేస్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. మీతో పాటు నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మూవీ గురించి. చూద్దాం ఉగాది రోజు ఏమవుతుందో. అండ్ ఇది వాటి మన స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.